చెంచిగిరి పచ్చిరొయ్యలు బాగుంటాయండి. చెంచిగిరి ఎంత ఇది? చెంచిగిరి మాలు హాయ్ అండి. ఈరోజు మన మామిడికాయ పచ్చడి పడతారు కదండి, ఆవకాయ పచ్చడి. ఈరోజు మన మామిడికాయలు ఎక్కడ అమ్ముతారు ఏంటి అనేది మనం ఒకసారి మార్కెట్కి అయితే వెళ్దామండి. అంటే ఓన్లీ పచ్చడికాయలు అయితే మనకి మామిళ్ళం కూడా వెనకాల అమ్ముతారు ఎక్కువ. పచ్చడి మామిడికాయలు, పచ్చికాయలు ఇవని అక్కడ కాయలు కూడా ఏ సైజులో ఉన్నాయంటని చూపిద్దాం. రేట్లు కూడా ఎలా ఉన్నాయంటో మీకు చూపిద్దామండి. కాయ ఎంత పడుతుందో రేటు 100 లెక్క అయితే, అలాగా విడిగా కాయల లెక్క అయితే ఎంత అనేది మీకు ఒకసారి అక్కడైతే మీకు అక్కడ ఆదివారం బజార్లో ఉన్నామండి. ఇప్పుడు మన ఇక్కడ పచ్చడికి మామిడికాయ పచ్చడి పడతారు కదా, ఆవకాయ పచ్చడికి కాయలన్నీ కూడా మామిడికాయలన్నీ చూపిద్దామండి. ఇక్కడ పనసకాయలు అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ చూపిద్దాం. ఇదండి బెల్లం ఆవకాయ అండి ఇది. ఓకే, బాగున్నాయి కాయలు పెద్దవి ఉన్నాయి. డైలీ అమ్ముతారండి లేకపోతే ఆదివారం బుధవారం అవుతానండి? ఓన్లీ పొద్దు మాటలేనా? ఆదివారం బుధవారం, శనివారం నైట్, ఆదివారం పగలేదు. ఫ్రెండ్స్ ఇవన్నీ మన పనసకాయలు. ఇక్కడ ఆదివారం అట్లే ఎక్కువ హోల్సేల్ మార్కెట్ జరుగుతుందండి మన మామిళ్ళం గుడి వెనకాల. అయితే మన ఆవకాయ పడతాం కదా, పచ్చడిగా కాయలు అన్నీ మామిడికాయ పచ్చడికి అన్ని రకాలు దొరుకుతాయి. అంటే ఎక్కువ శనివారం నైట్ అయితే మనకి ఎక్కువ మార్కెట్ జరుగుతుందంట. ఆదివారం మార్నింగ్ అయితే ఇక్కడ అమ్ముతారు కాయలన్నీ పచ్చడికాయ. ఇవన్నీ కలెక్టర్ కాయలు అయ్యి అన్ని పచ్చడికి సంబంధించే కదండి మామిడికాయలు. ఇక్కడ శనివారం ఆదివారం అమ్ముతారండి మామిడికాయలు. బాగున్నాయి, చాలా బాగున్నాయి కాయలు, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఏంటంటే కలెక్టర్ కాయలండి ఇవి గురుగారు. అవి పచ్చడికేనండి? అవి పచ్చడికేనండి. ఉన్నాయి కాయలు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి మామిడికాయలు అన్నీ కూడా. పచ్చడికాయలు అంటే చాలా బాగున్నాయి అన్నీ. గురుగారు ఓన్లీ మనకి ఇక్కడ ఆదివారం ఒకటేనా లేకపోతే ఆదివారం బుధవారం కూడా జరుగుద్దండి? 2 రోజులు అండి. డైలీ అదే పొద్దున మాటలు. ఓకే, అదే చూసారు కదండి. ఇక్కడ ఆదివారం బుధవారం కూడా అమ్ముతారంట మామిడికాయలు అన్నీ, పచ్చడికాయలు అన్నీ కూడా. పనసకాయలు కూడా ఒకసారి రేటు కొనుక్కుందాం. అన్నీ ఎలాగ పనసకాయలు మామూలు రేటు పాట అండి అవి. ఓకే అండి, అవి అమ్ముకునే వాళ్ళకండి అవి. పనసకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ, పాట వేస్తారంటండి అవి. హోల్సేల్గా అమ్ముతారు, వచ్చి ఎవరికైనా కావాల్సిన కొనుక్కోవచ్చండి అవి. ఇక్కడైతే ఆదివారం బుధవారం మనకి మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు ఇవన్నీ అమ్ముతారండి ఇక్కడ. శనివారం అట్లయితే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ ఇవేనండి. ఇది మన ఆదివారం బజారే వెనకాల, మన మామిళ్ళం గుడి వెనకాలండి ఇది. బాగుందండి, ఎక్కడ చూసినా మంచి మంచి కాయలు ఉన్నాయి, మామిడికాయలు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. పచ్చడికాయలు ఎంత పడుతుందండి మామూలుగా? 100 లెక్క లేకపోతే ఎంత అండి మామూలు కాయలు? ఎంత 100 ఎలాగా? కాయ 10 రూపాయల కాడి నుంచి ఉంది. కాయ 10 రూపాయల కాడి నుంచి అండి. ఓకే, 7, 8, 10 అంటే కాయని బట్టి రేటు ఉంటుందండి అండి. కాయని బట్టి రేటు ఉంటుందంటండి మనకి. అంటే 100 రూపాయలు, 10 రూపాయల కాడి నుంచి 7 రూపాయలు, 8 రూపాయల కాడి నుంచి అలా ఉన్నాయండి రేట్లు. బాగున్నాయి పెద్ద పెద్ద కాయలండి పచ్చడికాయలు. ఎలా పడుతుంది బాబాయ్ ఒక కాయ వచ్చి? మామూలుగా కాయ వచ్చి ఎంత పడుతుంది ఒకటి? 20 రూపాయలు కూడా ఉన్నాయా పెద్ద పెద్ద కాయలు అయితే? ఇవ్వండి, ఈ కాయ అయితే మ్యాక్సిమం సపోజ్ 20 రూపాయలు అంటండి. బాగున్నాయి మంచి మంచి కాయలు. 10 రూపాయలు ఉన్నాయి.
ఇక్కడ రాశారు కదా రేట్లు ఇవన్నీ బాగున్నాయి. కాయలు పచ్చడికాయలు అంటండి. అంతేనండి. ఇక్కడ ఇలా తక్కువ ఉన్నాయంటే మనం చాలా లేట్గా వచ్చాం. అంతకుముందు అయితే చాలా ఉండి ఇక్కడ చివరిదాకా వచ్చేసి లాస్ట్లో వచ్చాక మే నెల లాస్ట్లోకి వచ్చాం. కాయ ఎంత పడుతుందండి మన కాయ? 60 అండి. 160 కాయ 20 రూపాయల. ఓకే. అయితే మనం గంగలమ్మ గుడి కాడికి వచ్చామండి. మన ఫిష్ మార్కెట్ కాడికి. లోపల చేపలు ఏమేమి వచ్చినాయని చూపిద్దాం. బయట అయితే మార్కెట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళు 3ంటికి 4ంటికి. రోజు ఏంటంటే కొంచెం కావాలని కొంచెం ఎండకి వచ్చాం. బయట మార్కెట్ ఎలా ఉంటుందని చూపిద్దామని. మంచి మంచి మామిడికాయలు అమ్ముతారు ఇక్కడ. ఈ కాయలేనండి. ఇదైతే 7 దాటిన తర్వాత ఇక్కడ బయట అమ్ముతారండి మార్కెట్ ఇది. అయితే మనం హోల్సేల్ మార్కెట్లోకి వెళ్తాం ముందు, తర్వాత అటు నుంచి వద్దాం. అయితే మన గంగలమ్మ గుడి వెస్ట్ ఆఫీస్ రోడ్డు. అప్పుడు చేపలు అవన్నీ ఏమేమి ఉన్నాయని చూపిద్దాం. లేదు 4ంటికి వస్తే అన్నీ లోడ్లు అప్పుడే దిగుతాయి. మ్యాక్సిమం ఎండ ఎక్కిపోయింది కాబట్టి ఏమేమి ఉంటాయని చూద్దాం ముందు. ఉన్నాయి కూడా ఇక్కడ చాలా ఆదివారం కాబట్టి చేపలు ఎక్కువ ఉంటాయి. ఎలాగమ్మా బొచ్చులా? చెల్లలో పీతలుగా 400 గుడ్డు పీతలు అయితే 700. మార్కెట్ ఎక్కింది. చూద్దాం. ఆయన ఎలాగండి రొయ్యలు? మొత్తం ఈతలో కట్టుకొరుగులు 2 కప్పులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఉడకలో శత్రువు వెళ్ళరా దర్శకరం ఎండకి వచ్చాం కానీ అయిపోయినాయి. అది పొద్దున్న 4ంటికి వస్తే బోల్డ్ అంత తక్కువ ఉంటుంది. చేపలు అవన్నీ వస్తాయి. లేట్గా వచ్చాం కదా. డైలీ అమ్మి ఇక్కడికి వెళ్దాం. నేను ఇక్కడి నుంచి అన్నీ కూడా 7 దాటిన తర్వాత అన్నీ ఇక్కడ అమ్ముతారు. రామా ఎప్పుడు వచ్చా? ఇక్కడ మా మాయ హైదరాబాద్ ఇడిది ఇప్పుడే కనపడ్డా. చేపలు కొనుక్కున్న తర్వాత ఇక్కడే చేసేస్తారండి చేపలు కూడాను. చేపలు అయితే ఇక్కడే చేస్తారండి. రొయ్యలు చేపలన్నీ ఇక్కడే తోమేస్తారు మొత్తం అండి.
ఒకటి ఏమేమి తీసుకున్నా చెంచిగిరి పచ్చి రొయ్యలు బాగుంటాయండి. చెంచిగిరి ఎంత ఇది? చెంచిగిరి మాలు పాకేజ్ 150. చెంచిగిరి అండి బాగుందండి. పాకేజ్ 150 అంట. సరే శేఖర్ చెంచిగిరి పచ్చి రొయ్యలు చాలా బాగుంటుందండి. నా తెలియకపోతే వండుకునే వాళ్ళు అయితే చెంచిగిరి పచ్చి రొయ్యలు చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. అంటే పార్క్ వచ్చి 450 అంటండి. బాగున్నాయి పెద్ద పెద్ద కాయలు, మొగల్తూరు కాయలు అంటండి. టేస్ట్ బాగుంటుంది అండి. ఇక్కడ ఆదివారం వేస్తారా ఓన్లీ డైలీ వేస్తారా? డైలీ వేస్తారా? డైలీ వేస్తారంటండి. కాయలు అయితే బాగున్నాయి. రేటు కూడా చూసి ఇస్తారో వచ్చి తీసుకుంటారని కావాలితే. ఇవన్నీ కూడా బాగున్నాయి కాయలండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. చూశారు కదా. ఇప్పుడు మన గంగళం గుడి దగ్గర ఉన్న మార్కెట్, మన మావుళం గుడి వెనకాల ఉన్న మామిడికాయల మార్కెట్ ఇవన్నీ. అక్కడ పనసకాయలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. మనకి ఏం కావాల్సినాయి అంటే వారం వారం ఒక్కొక్క అంటే ఫ్రూట్స్ మార్కెట్ అది ఆదివారం బజార్ అనేది. ఎక్కువ ఫ్రూట్స్ అన్నీ కూడా అక్కడికి వస్తాయి. మన ఆదివారం కానీ లేదా శనివారం నైట్ వచ్చినా మనకి అక్కడ హోల్సేల్గా జరుగుతాయి. ఎవరికైనా కావాలితే వచ్చి తీసుకోవచ్చు. అక్కడ హోల్సేల్ అమ్ముతారు. నెక్స్ట్ అయితే మనం రేపు ఆకివీడు మార్కెట్ ఉంది. ఆకివీడు మార్కెట్ కూడా చూద్దామండి. అది అంటే ఆదివారం జరుగుతుందా లేకపోతే బుధవారమే జరుగుతుందా లేకపోతే డైలీ జరుగుతుందా అనేది కూడా మీకు ఆకివీడు కూడా మార్కెట్ చూపిస్తాను. ఆకివీడు మార్కెట్లో కూడా ఏమేమి చేపలు వచ్చినాయి, ఏమేమి ఉంటున్నాయి అనేది కూడా చెప్తాం. అక్కడ రేట్లు కూడా ఎలా ఉంటాయని చూపిద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.